నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గ్రీన్ హైడ్రోజన్ ర్యాలీగా ఏపీ చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశం. రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. ఏపీ లిక్కర్ కేసు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశం. ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపమైన క్వాంటమ్ వ్యాలీతో రాష్ట్రంతో పాటు దేశ ముఖ చిత్రమే మారబోతోందని, దీంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. జాబ్ మేళాలో 35కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలతో ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో ఎస్ఈఈ డిఏపీ ద్వారా పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచితంగా భోజనం వసతి కల్పిస్తూ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిహెచ్ ఉషారాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు, డిఆర్డీఏపీడీ ఏఎన్వి నాంచారరావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి సిహెచ్ మధుభూషణ్ రావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగరవాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ, వికసిత్ భారత్ 2047 కానీ, స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదేవిధంగా జాబులే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రెనర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ, సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా. అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెనర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం, గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం.
తప్పకుండా ఆ దిశగానే ప్రయాణిస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇక్కడున్న ఆఫీసర్స్కి నిజంగా చూస్తే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారిని కలెక్టర్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని అందరికీ కూడా చెప్పాం. వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగాలతో ప్రారంభించి వాళ్ళ చక్కటి పొజిషన్స్లో ఉన్నారు. అందరం కూడా అదే విధంగా ఉన్న వాళ్ళమే ఇక్కడ ఉన్నవాళ్ళం. తప్పకుండా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఆఫీసర్స్కి, మా కార్పొరేటర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే కేసులో దర్యాప్తు సంస్థ ఎదుట లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మిథున్ రెడ్డి పిటిషన్ను మరోసారి విచారించిన ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని గురువారం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ మహాదేవన్, జస్టిస్ పార్థివాలల ధర్మాసనం ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి బలమైన కారణాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మిథున్ రెడ్డి న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని సుప్రీం ధర్మాసనం పిటిషనర్ను డిస్మిస్ చేసింది. అయితే నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడని, వర్షాకాల సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. అందువల్ల లొంగిపోవడానికి సమయం కావాలని అభ్యర్థించారు. గడువు ఇచ్చేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛతా లీగ్లో భారతదేశంలో మంచి స్థానం సంపాదించిందని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మంత్రి నారాయణ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు వీఎంసీకి రావాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితి కార్మికులు, నగరవాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే విధులలోకి హాజరు కావాలని అభ్యర్థించారు. విజయవాడ నగరపాలక సంస్థ తన కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిమల్ల బాలస్వామి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మరుపిల్ల రాజేష్, ఉమ్మడి చంటి, మహదేవ్, అప్పాజీ, బొల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారం వల్లే అవార్డు గెలుచుకోగలిగామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్నారు. నగరానికి మరిన్ని మంచి అవార్డులు సాధించేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కమిషనర్ గారికి, నగర ప్రజలకు, ఎందుకంటే ఈ అవార్డు రావడానికి మన నగర ప్రజలు కూడా ఎంతో సపోర్ట్ చేస్తేనే, అలాగే కార్మికులు కూడా ఇంత నీట్గా ఉంచడం బట్టి మనకు వచ్చిన అవార్డుకి అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఎంతో కష్టపడి కార్మికులు పనిచేస్తే కానీ ఇంత క్లీన్గా ఉండదు. ఈ రోజున వాటర్ సెక్షన్ వాళ్ళు కానీ, పార్క్ సెక్షన్ వాళ్ళు కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్ సెక్షన్ వాళ్ళు కానీ సమ్మె చేస్తున్నారు. మీ చేయడంలో తప్పు అనేది మేము అనట్లా, కానీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చేయడం అనేది చాలా తప్పు. ఈ రోజున కొండ ప్రాంతం ఏరియాలో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే నేను ఒక కొండ ప్రాంతం కార్పొరేటర్గా చెప్తున్నాను. మీరు సమ్మె చేయడంలో తప్పు లేదు. ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం గవర్నమెంట్ అయితే ఇస్తుంది. జనసేన నుంచి కానీ, కూటమి నుంచి కానీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ అయితే వస్తుంది. అలాగని మీరు కొన్ని చేస్తున్నారు, అందరూ చేస్తున్నారని మేము అనట్లేదు. వాళ్ళు కట్టేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నారు. దయచేసి అలాంటి పనులు చేసి జనాలను ఇబ్బంది పెడితే రేపటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ సూపర్ స్వచ్ఛత లీగ్లో మన విజయవాడ నగరం భారతదేశంలో ఒక మంచి స్థానాన్ని స్వచ్ఛతా సర్వేక్షణ సాధించడంలో మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నగరం మరి అత్యుత్తమ స్థానంలో జాయిన్ అయ్యి మంచి అవార్డు గెలుచుకొని, మరి కమిషనర్ గారు నిన్నే మంత్రి నారాయణ గారు, కమిషనర్ గారు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి కూటమి కార్పొరేటర్లు మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో విజయవాడ నగరానికి ప్రథమ స్థానం భారతదేశంలో స్వచ్ఛతా సర్వేక్షణలో రావాలని చెప్పి కోరుకుంటూ, మరి అందరికీ నమస్కారం అండి. ఇవాళ మరి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు స్ట్రీట్ లైట్ వాళ్ళు, అదేవిధంగా వాటర్ సెక్షన్ వాళ్ళు, అదేవిధంగా శానిటేషన్ వాళ్ళు, అదేవిధంగా
పార్కులలో ఈ నలుగురు కూడా సమ్మె చేయటం వారి హక్కుల్ని అడగడం తప్పు కాదు, కానీ ఇట్లాగా సమ్మె చేసి పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెడతాం అయితే అది తప్పు. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఇవాళ నీళ్ళు చాలా విలువైంది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు లేకపోతే ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లోంచి. ఇవాళ ఎన్ని రకాలుగా ఎన్ని డివిజన్లో విజయవాడ నగరంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది గమనించాల్సిన అవసరం ఉంది. నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఇప్పుడు పని చేస్తూ సమ్మె చేసుకోవచ్చు, ఒకరోజు పని చేసి ఒకరోజు దానికి ఒక విధానం ఉంది. అదే మరి నాయకులకి బాగా తెలుసు. ఇవాళ మూతి కడుక్కోకుండా ముడ్డి కడుక్కోకుండా వీళ్ళు బయటికి రాగలరా? ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. కొండ ప్రాంత ప్రజలు అలోలసినట్టు ఏడుతున్నారు. నీడే అయ్యా మాకు ముడ్డిగా. ఇదే చెప్పింది ఒక ఆడపిల్ల, బాబాయ్ మాకు నీళ్ళు లేవు బాబాయ్, మా పరిస్థితి ఏంటి బాబాయ్, మేము మూతి ముడ్డి కడుక్కో అవసరం లేదా అని అడిగింది. దీనికి సమాధానం చెప్పాలా? ఏ రకంగా చేస్తున్నారో స్ట్రైకు? ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇదే ఐఎన్టీసీ వాళ్ళు చేస్తున్నారు. కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నా. ఒక ఆలోచన విధానం అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం నగరంలో, విజయవాడ నగరంలో సిఐటియుసి, సిపిఎం కార్మిక సంఘాలు సమ్మె చేయటం వల్ల విజయవాడలో ఉన్నటువంటి నగర ప్రజలందరూ కూడా వాటర్ కానివ్వండి, మంచినీళ్ళు, అలాగే ఏదైతే చెత్త రిమూవ్ చేసేటువంటి కార్మికులు ఉన్నారో శానిటేషన్ సిబ్బంది, వీళ్ళందరూ సమ్మె చేయటం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గమనించి మానవతా దృక్పథంతో కార్మిక సంఘాలు ఎప్పుడు కూడా ఏంటంటే మీ జీవితాలతో ఆడుకుంటాయి తప్ప మీ సమస్యలు తీసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని బీజేపీ తరఫున మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా దయచేసి విధుల్లోకి రండి. మీకున్న సమస్యలకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించాలంటే మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో విజయవాడకి భారతదేశంలో ది క్లీనెస్ట్ సిటీ అంటే 4 సిటీలకు ఇచ్చారు. దాంట్లో 4వ సిటీ మన విజయవాడ. ఇది కూడా చేసింది మీ అందరు కార్మికులు అందరూ కూడా సహకరించడం వల్లే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క విజయంలో భాగస్వాములైనటువంటి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ్మె కూడా విరమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున పారిశుద్ధ కార్మికులు ఎవరైతే మరి నిరసన చేస్తున్నారో వారందరికీ మేమందరం చెప్పేది ఒకటే మనమండి. ఇంత మంచి దీక్షతోటి మీరందరూ విజయవాడని ఒక మంచి నగరంగా నిలబెట్టగలిగారు అంటే కేవలం అది మీ యొక్క పారదర్శకత వల్లే. అలాగే మొన్న జరిగినటువంటి వరదలకు కూడా కానివ్వండి, మీకు మంచి అభిశంసలు వచ్చి మన రాష్ట్రపతి దగ్గర నుంచి మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా మిమ్మల్నే పొగిడారు, డాక్టర్స్ని, మిమ్మల్ని వరదలప్పుడు. మరి అలాంటి స్థితిలో మీరు ఎంతో సేవ చేసి మీరు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజంగానే మీరు అడుగుతున్నది చాలా న్యాయమే. మేము మీ తరపున మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే కానివ్వండి, లేకపోతే కొంతమంది మిమ్మల్ని ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తూ మిమ్మల్ని ఇలా చేస్తున్నందుకు మీరు సపోర్ట్ వారికి ఇవ్వచ్చు, వారి సపోర్ట్ మీ దగ్గర మీరు తీసుకోవడం అనేది కూడా మంచి పని కాదు. మరి ఈ రోజున నగరంలోకి మనం వెళ్తే చాలా అధ్వానంగా తయారైన రోడ్లన్నీ. మరి ఈ పరిస్థితి నుంచి మీరు అందరూ ముందుకొచ్చి చేస్తేనే ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో దానికి తగిన సాఫల్యత మనకి లభిస్తుంది. కాబట్టి తక్షణమే మీరందరూ మరి మీ విధుల్లో చేరాలి. మీకు సపోర్ట్గా మేము ఈ జీతభత్యాలు అనేది నిజంగానే అది రాష్ట్ర పాలసీ. స్టేట్లో ఉన్న అందరి కార్మికులకి పెంచాల్సింది, మీ ఒక్కరితోనే అది అయ్యేది కాదు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టిలో మేము కూడా మీకు సపోర్ట్గా ఉండి తీసుకెళ్తాము. అలాగే మా కమిషనర్ గారిని మరి మినిస్టర్ నారాయణ గారిని కూడా మేము కూడా కలిసి మీ తరపున మేము మాట్లాడతాము. మీరు ఉండి అక్కడ నిజంగా మీరు అక్కడ ఉండి ధర్నా నిరసన ప్రదర్శించక్కర్లా. మీరు విధుల్లో ఒక పూట చేయండి, ఒక పూట మీరు మీ నిరసన తెలపండి. మీకు న్యాయం అయితే జరుగుతుంది. మీ పక్షాన మేము ఉంటామని చెప్పనని మేము కూడా మరి మీకు చెప్తున్నాము. తప్పకుండా మీరు మీ విధుల్లో వెంటనే చేరాల్సిందిగా మేము కోరుతున్నాము.
రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ మంచి జరుగుతుందని, ప్రజలు చెప్పిన సమస్యలన్నీ అధిష్టానానికి చేర్చబడతాయని, తద్వారా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గుర్తు చేస్తుందని చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో శుక్రవారం ఇంటింటి ప్రచారంలో భాగంగా భవానీపురం 41వ డివిజన్లోని మసీదు స్ట్రీట్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఇంటింటి సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు. ఇది మంచి ప్రభుత్వం, అందరికీ మంచి జరుగుతుందని, అభివృద్ధి సంక్షేమం 2 సమపాలలో జరుగుతున్నాయన్నారు. తల్లిబడితో మహిళలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు 4.1 భవానీపురంలో 41వ డివిజన్లో ఇవాళ కంప్లీట్గా ప్రతి ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ డివిజన్ కార్యవర్గం అందరూ సీనియర్ నాయకులతో కలిసి విజయవాడ నగరంలోనే మొట్టమొదటి డివిజన్ ప్రతి ఇంటింటికి మా కార్యకర్తలు వెలిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పార్టీ అధిష్టానం వద్దకు ఆ సమస్యలు వెళ్ళే విధంగా కృషి చేసిన ఈ డివిజన్ కార్యవర్గ సభ్యులకి, అంతేకాకుండా సీనియర్ నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇటువంటి డివిజన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా డివిజన్లు కూడా ఇదే విధంగా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తున్నాం. అందులో ఈ డివిజన్ అగ్రగామిగా ఉన్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఇంకొక వారం రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా చిన్న ఎన్నో పథకాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా అందపోతున్నా వాటిని సరి చేసుకుని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నాయకులం, కార్యకర్తలం ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడూ కూడా మేము ప్రజల పక్షనే ఉంటాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. కొంతమంది దగులుబాజీ వేదవల్లాగా మేము పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి దాడులు చెయ్యం, పిచ్చి వాగుళ్ళు వాగం. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధే మా తెలుగుదేశం కానీ మా కూటమి యొక్క ధ్యేయం. తప్పకుండా ఈ డివిజన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఈ డివిజన్కి నూతనంగా అధ్యక్షుడైన సంతోష్ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యా నిపుణతే క్రియాశీలక పాత్ర అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ అరవింద్ వీరమణి తెలిపారు. ప్రపంచంలోనే భవిష్యత్తులో భారతదేశం ఆర్థిక పురోగతిలో అగ్రభాగంలో నిలుస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్గా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నగరంలోని వివిధ వ్యాపారాల అసోసియేషన్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. జీఎస్టీలో భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని సందేహాలను పలువురు అసోసియేషన్ ప్రతినిధులు నీతి ఆయోగ్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యా నిపుణతే క్రియాశీలక పాత్ర అని తెలిపారు. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అనేక అవకాశాలున్నాయని, ఈ లక్ష్యం చేరుకోవాలంటే అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు తెలియజేసే విషయాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. Idea really was to hear your issues and problems. When I was CA, that was like 20 years ago, I used to have dozens of people coming to my office every day. Why is that? Shrikant has just given you a whole list of things, but I have been in policy for 50 years. It is not the theory, it's what I hear from you which I am able to understand and incorporate to make policy. Good policy requires knowledge of the ground. So that's what I am really here for, and hopefully we'll have time for that. But let me say a few words because you've asked me to speak. So you've all heard of the concept of Viksit Bharat. I think the story starts from 2014 when there was a planning commission. We used to have top-down planning. I worked for many decades in the planning commission. There the allocation
and the plans were made from the top. They were sent down to the states, to the public sector, and so was the money. The whole idea of Niti was to reverse that process in a way, which is to have a broad vision, and then the public should be participating in making those vision into reality. So the Honorable Prime Minister has talked about Viksit Bharat, Viksit Rajya, Viksit districts, every organization like your chamber, think tanks, other organizations. ఈరోజు మన ముఖ్య అతిథిగా అరవింద్ నిర్మాణి గారు మన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి విచ్చేయడం జరిగిందండి. వీరు ముఖ్యంగా ఆర్థిక సలహాదారుగా మన ప్రణాళికా సంఘం మెంబర్గా కూడా ఉన్నారు. వీరి నియాది ఆయోగ్ మెంబర్గా నియమితులు ఇవ్వడం చాలా ఆనందం. వారు ముఖ్యంగా విజయవాడ రావడం ఎంఎస్ఎంఈ యొక్క విధి విధానాల గురించి, గవర్నమెంట్ యొక్క పాలసీల గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాకు వివరించడానికి, దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి, మన యొక్క దాన్ని తీర్చడానికి గురించి, వారి యొక్క సజెషన్స్ చెప్పడానికి వారు విచ్చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా వారు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నీతి ఆయోగ్ సెంట్రల్ సభ్యులైన అరవింద్ విర్మాని గారు మనతో ఈరోజు ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారిని ఎండార్స్ చేసి అట్లాగే వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నీతి ఆయోగ్ సెంట్రల్ మెంబర్ అంటే ఏంటి? ఇందాక వారు చెప్పారు, వికసిత్ భారత్ అనేది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ఉందో దానికి సంబంధించిన మెంబర్లు. వారు వివిధ రంగాల్లో సేవలు అందించి సుమారు 100కు పైన పుస్తకాలు రచించిన గొప్ప వ్యక్తి. వారు ఏం చెప్తా ఉన్నారంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎలా ఉంది, మేము అన్ని చోట్లకి విజిట్ చేస్తూ ఉంటాం, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, లోకల్ పబ్లిక్ పరిస్థితి ఉంది, ఎకనామిక్ స్ట్రాటజీ ఎలా ఉందనేది మేము అన్నీ కూడా తీసుకొని ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, వారికి కూడా అందజేస్తూ ఉంటామని చెప్పి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకే కాకుండా విజయవాడ నగరం మరియు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి, ఇండస్ట్రీల వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుద్దని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు దాంట్లో ఉన్న 8 మంది ముఖ్య సభ్యుల్లో అరవింద్ గారు ఒకరు. సో కనుక ఇప్పుడు మన సభ్యులు ఎవరన్నా సరే మనకు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, అట్లాగే మన రీసెంట్గా ప్రేస్ చేస్తున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇంకేదన్నా సరే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకున్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు చూస్తానన్నారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అదృష్టంగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా మార్చాలని నిర్ణయించామని, అందుకు అవసరమైన టెక్నాలజీ మీరు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు. 2 రోజుల పాటు మీరు ఇక్కడ ఉంటారని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్తో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చర్చించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, సిఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. Honorable Minister of State for Rural Development and Communications, Government of India, Dr. Chandrasekhar Pemmasani, Honorable Member, Niti Aayog, Dr. V.K. Saraswat, Pro-Chancellor, SRM University, Sri P. Satyanarayana Garu, Chief Secretary, Government of Andhra Pradesh, Sri Vijayanand Garu, Pro Vice Chancellor, SRM University, Professor Satish Kumar, Director, CSIR, NCL Pune, Ashish Lille Garu, President CEO, Synergen Green Energy, Sri Pranav Tanti Garu,
Executive Director, Research, SRM, respected Sri Narayana Rao Garu, Convener, NHM, Sujit Pillai Garu, and industrialists and friends and media. I am very happy to be here second time after I assumed charge. Today, one of the most important subjects SRM is conducting. Really, I appreciate them. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important? I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40, 50 years back, at that time, no energy. India, when I రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వేడి ఉక్కపోతతో గత కొద్ది రోజులుగా అవస్థలు పడుతున్న ఏపీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరోసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రీన్ హైడ్రోజన్ ర్యాలీగా ఏపీ చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో వివిధ కంపెనీల సీఈఓలతో సీఎం చంద్రబాబు సమావేశం. రాష్ట్రం మొత్తం కూడా సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నామని ఎంపీ కేశినేని వెల్లడి. ఏపీ లిక్కర్ కేసు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్పై మంత్రుల కమిటీ సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.